వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ విధ్వంసం ఫైల్స్. జగన్ ఏలుబడిలో మద్యం వ్యాపారం పోయిన పోకడల గురించి మాట్లాడుకుందాం. ఈనాడు దినపత్రిక సమాచార హక్కు చట్టం కింద మద్యం కొనుగోళ్ల సమాచారం సంపాదించి ఒక వార్తా కథనం రాసింది. దాన్ని యథావిధిగా సాక్షి పత్రిక సమాధానం ఇచ్చింది. అందులో రామోజీరావుపై దూషణలు మామూలే. ఈసారి కొత్తగా ఈనాడు పాఠకులు కూడా దౌర్భాగ్యులైపోయారు. సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సమాచారం ప్రభుత్వ ఫైళ్లలోనిదే అన్న సంగతి కూడా సాక్షికి పట్టలేదు. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన దానికి పూర్తి భిన్నంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదనే ధ్యేయంగా రాష్ట్రంలో మద్యం పాలసీ అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం వాస్తవాలను ఏనాడూ అంగీకరించలేదు. అధికారికంగా కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చారు. అలాంటప్పుడు అఫీషియల్ గెజిట్ అయిన సాక్షి నుంచి మనం ఏం ఆశించగలం? మద్యం అమ్మకాలు తగ్గాయని ఏకంగా ముఖ్యమంత్రి జగనే అన్నారు. కానీ ఎలా చూసినా మద్యం అమ్మకాలు పెరిగాయి. టీడీపీ 5 ఏళ్ల పాలనలో 75,285 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మారు. వైసీపీ హయాంలో మొదటి 4 ఏళ్లలోనే 94,248 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించారు. ఒక్క 2020-21లో స్వల్పంగా తగ్గింది తప్ప అమ్మకాలు ప్రతి ఏటా పెరుగుతూనే పోయాయి. ఈ 94,248 కోట్ల రూపాయల అమ్మకాల్లో ప్రభుత్వానికి మిగిలిన ఆదాయం 81,222 కోట్ల రూపాయలు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది పచ్చి నిజం. 100 రూపాయల మద్యం అమ్మితే అందులో 85 రూపాయల ఎక్సైజ్ సుంకం, వ్యాటు తదితరాల రూపంలో సర్కారుకు మిగులుతుంది. ఇది ఏపీబీసీఎల్ కమిషన్ సహా అన్ని ఖర్చులు పోను ఆదాయం. మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయటమే అని జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా అన్నారు. ఇప్పుడు మద్యం ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నామని చెప్పి తాగుడును ప్రోత్సహిస్తున్నారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పు కూడా తెస్తున్నారు. కానీ ఇది మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడం కిందకు రాదని నిస్సిగ్గుగా వాదిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ, ఇసుక పాలసీలాగా మద్యం విషయంలో కూడా జగను అధికారంలోకి రాకముందే ఖచ్చితమైన ఆలోచనలు ఉన్నాయని మనం నిరాక్షేపంగా అనుకోవచ్చు. మద్యం పాలసీని ఉభయతారకంగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఆయన చేసి చూపించారు. ఈ పాలసీ ఫలితంగా రిటైల్ మద్యం వ్యాపారం ప్రభుత్వపరం అయ్యింది. మద్యం తయారీ, సరఫరా వ్యాపారం ప్రభుత్వాన్ని నడిపే పార్టీ పెద్దల పరమయ్యింది. ఆర్టీఐ సమాచారం ప్రకారం మద్యం సరఫరా కంపెనీలు 100 ఉండగా వాటిలో 16 కంపెనీలు జగన్ ప్రభుత్వం 74% ఆర్డర్లు ఇచ్చింది. విలువ ప్రకారం అది 62%. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీలో డైరెక్టర్గా ఉన్న కాసియానులు శ్రీనివాసు, ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి డైరెక్టర్లుగా ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ 2019 డిసెంబర్ 2న పుట్టుకొచ్చింది. ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది 2019 అక్టోబర్ 2న. ఆదాన్కు డిస్టిలరీస్ లేవు, కానీ ఆ కంపెనీ నుంచి 2 ఏళ్లలో 1,164 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా పనిచేసిన జగన్ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఈ అనిరుద్ధ్ రెడ్డి తోడలుడు. నంద్యాలలో ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మొదటి 2 ఏళ్లలో 1,863 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. కొత్త మద్యం పాలసీ రాగానే ఈ డిస్టిలరీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి వశం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. హైదరాబాద్ సాగర్ సొసైటీలో ఒకే అడ్రస్లో ఉన్న ఎంఎస్ బయోటెక్, జేఆర్ అసోసియేట్స్ కంపెనీలకు బెవరేజెస్ కార్పొరేషన్ 2 ఏళ్లలో 7,774 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. ఈ కంపెనీ యజమాని అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి జగన్కు సన్నిహితుడు అని టీడీపీ నేత వంగలపూటి అనిత అన్నారు. 2 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల ఆర్డర్లు సంపాదించిన తమిళనాడులోని ఎస్ఎస్జీ షుగర్స్, ఎస్ఎస్జీ డిస్టిలరీస్ కంపెనీలకు కూడా టీటీడీ మాజీ సభ్యుడు చెన్నై వ్యాపారవేత్త శేఖర్ రెడ్డికి సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసినందుకు అనితను బ్రోతల్ హౌస్ నడిపే మనిషి అంటూ వైసీపీ నేతలు దూషించారు. ఈ దోషణలను విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అనితకు పని పాట లేక అబద్ధాలే చెబుతున్నారు అనుకుందాం కాసేపు మాట వరుసకు. మరి వీళ్ళంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కంపెనీలు దేశమంతటా దశాబ్దాలుగా చలామణిలో ఉన్న పేరు మోసిన బ్రాండ్లు తయారు చేసే కంపెనీలకు మొదట ఆంధ్రప్రదేశ్ తలుపులు బంద్ అయిపోయాయి. తర్వాత సొంత డిస్టిలరీస్ లేని కంపెనీలు కొన్ని మేము కొత్తగా మద్యం వ్యాపారులకు దిగుతున్నామంటూ తయారయ్యారు. ప్రభుత్వ రిటైల్ మద్యం దుకాణాల్లో అమ్మే సరుకు కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన బెవరేజెస్ కార్పొరేషన్ ఆ కంపెనీలకు పిచ్చి బ్రాండ్ల మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తుంది. పట్టుమని 10 లక్షల పెట్టుబడి కూడా లేకుండా కొత్తగా రిజిస్టర్ అయిన ఆ కంపెనీలు ఏపీ ప్రభుత్వంలో వందల వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం చేస్తాయి. వాటిల్లో ఒక కంపెనీ డైరెక్టర్ అధికార పక్షం రాజ్యసభ సభ్యుడి అల్లుడి కంపెనీలో కూడా డైరెక్టరే. ఇదంతా కూడా యాదృచ్ఛికమేనా? ఈ వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి లేదన్న వైసీపీ మాట నమ్ముదామా?
జనం ఇంగిత జ్ఞానం మీద వైసీపీ నేతలకు ఎంత నమ్మకమో చూడండి. రాష్ట్రంలో మద్యం తయారు చేసే కంపెనీలు, మద్యం సరఫరా చేసే కంపెనీల్లో స్వతంత్రంగా వ్యాపారం చేసే సంస్థ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. మొత్తం అధికార పక్షం ఛత్రఛాయలోనే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో జరుగుతున్న మద్యం వ్యాపారం అంతా ప్రభుత్వ పద్దుల్లోకి ఎక్కుతున్నదా అనే ప్రశ్నకు జవాబు మరో ఎత్తు. ప్రభుత్వ రిటైల్ మద్యం దుకాణాల్లో మొదటి నుంచి ఆన్లైన్ చెల్లింపులు లేవు. బండి మీద ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్మేవారు కూడా మొబైల్ ఫోన్ ద్వారా జరిగే యూపీఐ చెల్లింపులు తీసుకుంటుండగా మద్యం షాపుల్లో ఆ చెల్లింపులు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి మనసు రాలేదు. 3.5 ఏళ్ల పాటు 100% నగదు చెల్లింపులే నడిచాయి. అవినీతి సంపాదన కోసమే నగదు చెల్లింపులు అన్న విమర్శలు ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు. చివరికి నగదు రహిత చెల్లింపులు ప్రవేశపెట్టారు, కానీ అది ఇంకా పాక్షికంగానే అమలవుతుంది. దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేతబూనిన వెంటనే మొదట మద్యం వ్యాపారంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఏటా కనీసం 57,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరుగుతుందని, ప్రభుత్వం మాత్రం 32,000 కోట్లే లెక్క చూపిస్తుందని, మిగతా డబ్బు ఏమవుతుంది అని సిబిఐ దర్యాప్తు ద్వారా తేల్చాలని ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పురంధేశ్వరికి ఈ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ సూత్రప్రాయంగా ఆమె చెప్పేది వాస్తవమే. 100 కేసులు అమ్మే ఒక దుకాణంలో 50 కేసులు ఎక్సైజ్ దారిలో, మిగతా 50 కేసులు దొంగదారిలో వస్తే ఎవరికైనా ఎలా తెలుస్తుంది? మద్యం తయారు చేసే కంపెనీ మన చేతుల్లో, మద్యం సరఫరా చేసే కంపెనీ మన చేతుల్లో, వారి నుంచి మద్యం కొనుగోలు చేసే కార్పొరేషన్ ప్రభుత్వాన్ని, కార్పొరేషన్ నుంచి మద్యం తీసుకుని చిల్లరగా విక్రయించే దుకాణం ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని నడిపేది మనం. మద్యం దుకాణంలో నడిచేది నగదు చెల్లింపే కాబట్టి లెక్కల గురించి గొడవే లేదు. ఇలాంటి అల్లికలో అవినీతిని వెలికి తీయటం ఎలా? ఏపీలో విక్రయిస్తున్న మద్యం విషపూరితమని గతంలో టీడీపీ నేతలు, తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దానికి సాక్ష్యంగా మద్యం శాంపిళ్లను పరీక్షించి ల్యాబులు ఇచ్చిన రిపోర్టులను చూపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలు ఖండించింది. తాజాగా పురంధేశ్వరి లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిస్ వంటి జబ్బులతో మరణించే వారి సంఖ్య 25% ఈ రాష్ట్రంలో పెరిగిందని నొక్కి చెప్పారు. మద్యం తాగితే ఆరోగ్యం పాడవక ఏమవుతుంది అని ఎవరన్నా అనుకోవచ్చు. నిజమే, మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయితే సరిగ్గా ప్రాసెస్ చేయకుండా విషపూరిత రసాయనాల శాతం ఎక్కువగా ఉన్న మద్యాన్ని తాగటం అంటే స్లో పాయిజన్ తీసుకోవటమే. జగన్ ప్రభుత్వం ఈ ఆరోపణలకు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే వారు దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లు ఏపీ ప్రజలకు దొరకకుండా చేశారు. దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు మాత్రమే ఏపీలో అందుబాటులో ఉంచారు. వాటిని చచ్చినట్లు కొనాల్సిన అగత్యం కల్పించారు. సంజాయిషీ ఇవ్వాల్సింది ప్రభుత్వం నడిపే పెద్దలే.